హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్‌లో అడిగినటువంటి జనరల్ సైన్స్‌లోని, ఫిజిక్స్‌లోని పీవైక్యూ యొక్క పార్ట్స్ ఏమైనా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఇంకా ఎవరైతే ఇక ఛానల్ యొక్క ప్రీవియస్ వీడియోస్ చూడలేదో దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రీవియస్ వీడియోస్ చూసిన తర్వాత ఈ యొక్క క్లాస్ చూస్తే మీకు కంటిన్యూయేషన్ రావడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోలో మనం మేజర్‌గా మోషన్‌కి సంబంధించినటువంటి డేటా డిస్కస్ చేద్దాం. అండ్ దాంతో పాటు డిస్టెన్స్ సంబంధించినటువంటి డేటాను కూడా స్టార్ట్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలా చాలా లాజికల్‌గా ఉండేటటువంటి టాపిక్ ఈ యొక్క వీడియో. ఓకే. సో, డైరెక్ట్ మనం డేటాలోకెళ్ళిపోదాం. ఎళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దాంతో పాటు శ్రీనివాస్ మీకు యాప్‌ని కూడా ఇన్‌స్టాల్ చేయండి. అండ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం క్లాస్‌లోకెళ్దాం. When a drop of ink is added to water and left undisturbed, the ink gradually spreads throughout the water. Which property of matter does this observation best demonstrate? సో ఇక్కడ ఏంటిదంట నీటికంట ఓకేనా, ఒక జార్లో మనం వాటర్ తీసుకున్నాం. ఆ యొక్క వాటర్లో ఒక సిరా చుక్క వేసి దాన్ని కదలకుండా వదిలేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది మొత్తం కూడా వాటర్లో మిక్స్ అయిపోయి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో స్టార్టింగ్లో ఒక చిన్న వాటర్ డ్రాప్లెట్ లెక్క ఒక సిరా చుక్క దాంట్లో వేస్తే తర్వాత అదంతా ఈ విధంగా వెళ్ళిపోయి ఇదంతా ఇట్లా మారిపోయి తర్వాత చివరికి ఈ విధంగా మారిపోయింది. అయితే అది నీరు మొత్తాన్ని కూడా వ్యాపిస్తుంది కదా. అయితే ఈ యొక్క పరిశీలన ద్వారా మన పదార్థం యొక్క ఏ ధర్మాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు విత్ యూజింగ్ ఆఫ్ దీస్ 4 ఆప్షన్స్. సో ఈ యొక్క 4 ఆప్షన్స్లో ఏది మనకు దీనికి పాసిబుల్ అవుతుంది? ఒకటి, కంటిన్యూస్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్, కణాల యొక్క నిరంతర చలనం లేదా నిరంతర కదలిక. సో ఇక్కడ కణాల యొక్క లోపల ఈ యొక్క చలనం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కలర్ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఎస్, ఇది పాసిబుల్. ఫిక్స్డ్ పొజిషన్స్, అవి కనుక ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటే ఇక్కడ పడినటువంటి డ్రాప్లెట్ అక్కడనే ఉంటుంది, చేంజ్ అవ్వదు, కాబట్టి ఇది కాదు. స్పేసెస్ బిట్వీన్ పార్టికల్స్, పార్టికల్స్ మధ్య మనకి ఆ యొక్క స్పేస్ అంట. సో ఇక్కడ మనం ఈ యొక్క కలర్లో మారిన తర్వాత ఇందులోంచి కొన్ని వాటర్ కనుక తీసుకొని మనం బయటకు వచ్చేస్తే ఈ యొక్క వాటర్ కూడా మనకి ఇదే కలర్లో ఉంటుంది. అంటే వాటి యొక్క గ్యాప్స్లో కాదు, ఆ యొక్క పార్టికల్స్ లోపలికి అది వెళ్ళిపోయింది కాబట్టి ఇది కూడా కాదు. అట్రాక్షన్ బిట్వీన్ పార్టికల్స్, అట్రాక్షన్ బిట్వీన్ పార్టికల్స్ అంటే వీటి మధ్య ఉంటుంది, దాంతోపాటు దీని మధ్యలో కూడా ఉందనుకోండి. కానీ ఇది మనకు ఈ యొక్క మొత్తం చేంజింగ్ సెట్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఒకటే. కణాల యొక్క నిరంతర కదలిక వల్లనే మనకు ఆ యొక్క రంగు అనేది మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ కాల్డ్ వెన్ ఇట్ ట్రావెల్స్ అలాంగ్ ఏ సర్క్యులర్ పాత్ ఎట్ ఏ కాన్స్టెంట్ స్పీడ్? సో ఒక వస్తువు స్థిరమైనటువంటి వేగంతో ఒక వృత్తాకార మార్గంలో ప్రయాణించినప్పుడు దాని యొక్క కదలికను ఏమని పిలుస్తారు? సో ఇక్కడ చూడండి, ఒక కాన్స్టెంట్ స్పీడ్ లేదా కాన్స్టెంట్ వెలాసిటీతో ఒక వృత్తాకార చలనంలో ఉంది కాబట్టి దాన్ని ఏమంటాం సమరీతి వృత్తాకార చలనం అనడం జరుగుతుంది. ఓకేనా? కాన్స్టెంట్గా మనకు అది మూవ్ అవుతుంది అంటే యూనిఫామ్గా, ప్లస్ సర్క్యులర్ మోషన్లో ఉంది కాబట్టి దాన్ని మనం యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అయితే అనడం జరుగుతుంది. సో అసమరీతి అంటే మనకు అక్కడ స్పీడ్లో వేరియేషన్ ఉండాలి, సరళ చలనం అంటే ఇట్లా ఉండాలి, నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే మన సర్క్యులర్ మోషన్లోనే వేరియబుల్ రావాల్సి ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ ఇక్కడ ఉన్నటువంటి డేటా. ఓకేనా? కాన్స్టెంట్ వేగంతో మనకి ఇక్కడ వృత్తాకార మార్గంలో వెళ్తుంది కాబట్టి. A cyclist performing uniform circular motions throws an apple in his direction. The apple moves in a dash. సమరీతి వృత్తాకార కదలికను చేసేటటువంటి ఒక సైక్లిస్ట్ అంట తన దిశలో ఒక యాపిల్ని విసిరితే యాపిల్ డాష్లో కదులుతుంది. ఓకేనా? ఒక వృత్తాకార చలనంలో మనకు ఇక్కడ ఏం చేస్తుండే, ఒక సైక్లిస్ట్ అంటే మామూలుగా ఒక సైకిల్ తొక్కే వ్యక్తి ఏం చేస్తుండే, ఈ విధంగా తొక్కుతుండు. సో సడన్గా ఏం చేసిండు, ఆ యొక్క యాపిల్ని కనుక విసిరేస్తే ఇట్లా విసిరేస్తే ఎట్లా పోతుందో ఇట్లా పోతుంది. ఇది ఎట్లా పోతుంది, ఇది ఒక టాంజెంట్ లెక్క వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇది ఒక స్పర్శ రేఖ లెక్క వెళ్ళిపోతుంది. దీన్ని మనం ఎక్స్టెన్షన్ చేసి ఎట్లుంది, ఇది ఒక స్పర్శ రేఖ లెక్కనే ఉంది కదా, ఇట్లా వెళ్తే అది లంబరేఖ. సో దీనికి ఆనుకుంటూ వెళ్తే దాన్ని మనం స్పర్శ రేఖ అని అంటాం కాబట్టి, అంటే టాంజెంట్ అనడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లోనే చూసినాం దీనికి సంబంధించినటువంటి డేటా, అందుకే మీకు ఇక్కడ యానిమేషన్ ఇవ్వాలి. ఓకే, అది వృత్తాకార మార్గానికి స్పర్శ రేఖగా వెళ్తుంది. When a gun is fired, why does the gun experiences a recoil even though the bullet moves forward? సో తుపాకీని పేల్చినప్పుడు అంట బుల్లెట్ ముందు కదిలినప్పటికీ తుపాకీ ఎందుకు తిరోగమనాన్ని అనుభవిస్తుంది? సో ఇక్కడ చూడండి, ఫైర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా గన్ అనేది రివర్స్ వచ్చేసింది, చూసిరు కదా. సో ఇక్కడ రివర్స్ రావడానికి గల కారణం ఏమిటి, ఏం చేస్తుంది చెప్పండి? ఆప్షన్స్ ఒకసారి గమనించండి. అసలు ఇది ఎలా, ఇది న్యూటన్స్ థర్డ్ లా ప్రకారంగా. సో ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది ఉంటుంది. ఎందుకు, బుల్లెట్ అనేది తుపాకీపై కూడా సమానమైనటువంటి మరియు వ్యతిరేక బలాన్ని ప్రయోగిస్తుంది. ఓకే, కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. వాట్ డూ వీ కాల్ ద మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ that travels equal distances in equal intervals of time even when the time intervals are very small?
సో సమయ విరామాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ సమాన కాల వ్యవధిలో సమాన దూరాలు ప్రయాణించేటటువంటి వస్తువు యొక్క కదలికని ఏమంటారు? సో ఇక్కడ మనకు ఆ యొక్క డేటాని అంటే ఇది యాక్చువల్గా ఒక చిన్న డెఫినేషన్ లాంటిది. సో దీన్ని ఏమంటారు అంటే సమరీతి చలనం, యూనిఫామ్ మోషన్ అనడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని ఏమంటారు? యూనిఫామ్ మోషన్ అనేది అనడం జరుగుతుంది. సో సమాన కాల వ్యవధిలో సమాన దూరాలు అన్నాడు కాబట్టి అక్కడ మనకు ఈక్వల్ టైమ్ ఇన్ ఈక్వల్ డిస్టెన్స్ కాబట్టి అక్కడ మనకు యూనిఫామ్ మోషన్ అయితే రావడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్? ఓకేనా, సో ఈ కింది వాటిలో ఏది మనకు సమరీతి వృత్తాకార చలనానికి లేదా ఏకరీతి వృత్తాకార చలనానికి ఉదాహరణ? సో పైకి విసిరినటువంటి బంతి, సో పైకి వెళ్ళేటప్పుడు స్పీడ్కి వెళ్ళి మళ్ళీ కొంత ఎత్తుకు చేరుకోగానే అది ఒక నిశ్చల స్థితికి రావడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత అక్కడి నుంచి ఈ కిందికి వస్తుంది. సో కాన్స్టెంట్ వెలాసిటీ ఉందా? లేదు. సరళ రహదారిపై కదులుతున్నటువంటి కార్లు అంటే స్ట్రైట్ లైన్లో వెళ్తుంది. ఇక్కడ అడిగింది వృత్తాకారం కాబట్టి ఇది కాదు. భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి ఉపగ్రహం, సో ఇక్కడ చూడండి భూమి చుట్టూ ఒక ఉపగ్రహం ఏం చేస్తుంది? రొటేట్ అవుతుంది కాబట్టి ఇది మనకు ఒక కాన్స్టెంట్గా వృత్తాకార మార్గంలో తిరుగుతుంది కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సరళ రేఖలు అంటే స్ట్రైట్ లైన్లో నడుస్తున్నటువంటి వ్యక్తి, సో అడిగింది వృత్తాకారం కాబట్టి అంటే సర్క్యులర్ కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇమేజ్ ఈ యొక్క యానిమేషన్ గుర్తుపెట్టుకోండి, ఇదే వీడియోలో 2-3 సార్లు మనకు అవసరం అవుతుంది. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్? ఈ కింద వాటిలో ఏది సమరీతి వృత్తాకార చలనానికి ఉదాహరణ? ఏది అవసరం చెప్పండి? ఇక్కడ మనకి ఇమేజ్ చూస్తేనే అర్థమైపోద్ది, యానిమేషన్ చూస్తే ఏంటిది? దట్ ఈస్ ఏంటి చెప్పండి? భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి చంద్రుడు ఎందుకు? సమరీతి వృత్తాకార చలనానికి ఉదాహరణ కాబట్టి. ఇక్కడ శాటిలైట్ ఇచ్చినా, చంద్రుడు ఇచ్చినా, మరి ఇంకేది ఇచ్చినా సరే ఈ విధంగా సర్క్యులేషన్ మోషన్లో అవుతుంది అంటే దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఏ స్టోన్ టై టు ఏ స్ట్రింగ్ అండ్ విర్లిడ్ ఇన్ ఏ సర్క్యులర్ ఎగ్జిబిట్స్? సో ఇది కూడా మనం ప్రీవియస్ క్లాసులో చూసినటువంటిది. ఒక తీగ కంట మనం ఒక రాయిని కట్టి దాన్ని గనక తిప్పుతా ఉంటే అది ఏ విధంగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది చెప్పండి? అదొక సరళ రేఖనా, వృత్తాకార చలనమా, సమరీతి చలనమా, అసమరీతి చలనమా, ఏంటిది? సో ఏంటి చెప్పండి? ఒక పర్సన్ ఏం చేసిండు? ఒక రాయికి తాడు కట్టి దాన్ని తిప్పుతుండు, సో అది ఇట్లా తిరుగుతుంది. ఓకేనా, ఇట్లా ఇదేంటిది? వృత్తాకార చలనం కదా కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. An athlete moves on a circular path with uniform speed, completing one revolution in a fixed time. Which of the following statements is correct? ఒక అథ్లెట్ అంటే సమరీతి వేగంతో వృత్తాకార మార్గంలో కదులుతూ ఒక నిర్ణీత సమయంలో ఒక భ్రమణం పూర్తి చేస్తే ఈ కింది ప్రకటనలో ఏది సరైంది? సో ఇక్కడ ఏమన్నాడు? ఒక నిర్ణీత సమయంలో ఒక భ్రమణం పూర్తి చేస్తే అంటే అతను ఏం చేస్తుండు? ఒక వృత్తాకార మార్గంలో జస్ట్ లైక్ ఒక క్లాక్లో ఉన్నటువంటి ఒక గడియారం ముళ్ళు ఎట్లయితే మనకు తిరుగుతుంటుందో, ఒక సెకండ్ల ముళ్ళు ఎట్లయితే తిరుగుతుందో, సో ఒక పర్టికులర్ టైంలో అతను ఒక భ్రమణం చేసిండు అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఎలా కన్సిడర్ చేయాలి? ఓకే, అప్పుడు ఏమవుతుంది? అతను స్థిరమైనటువంటి వేగంతో కదులుతాడు. ఎందుకు? మనం ఒక గడియారంలో తీసుకుంటే సెకండ్ల ముళ్ళు ఎవ్రీ సెకండ్కి కొంత మాత్రమే మూవ్ అవుతుంది అండ్ అది భ్రమణంలో ప్రయాణించినటువంటి దూరాన్ని ఆ భ్రమణం కోసం చేసినటువంటి సమయంతో భాగించినప్పుడు సమానం. అందుకనే ఇట్లాంటి ఏదైతే సమరీతి అని వస్తుందో వృత్తాకారం, అట్లాంటప్పుడు మ్యాక్సిమం మనం క్లాక్స్ను ఉపయోగించుకోవాలి. గడియారంలో ఉన్నటువంటి ముళ్ళు వాటిని ఉపయోగించుకుంటే చాలా క్లారిటీగా మనం ఆన్సర్ అయితే చేయవచ్చు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ రిప్రజెంట్ మోషన్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్? సో ఈ అక్కడ ఏముంది? ఒక సరళ రేఖలో ఉంది, దాంట్లో మనకి ఇక్కడ ఏం కావాలంట? చలనం కావాలంట. సరళ రేఖ వెంట వెళ్తున్నటువంటి రైలు. ఓకే, లోలకం అంటే ఎట్లా ఊగుతుందో ఇట్లా ఊగుతుంది, ఇట్లా డోలనాలు చేస్తుంది కాబట్టి ఇది కాదు. ఉద్యానవనం చుట్టూ పరిగెడుతున్నటువంటి పిల్లవాడు, ఉద్యానవనం ఇట్లా ఉంది అనుకోండి, అంటే పార్కు, దీని చుట్టూ ఇట్లా తిరుగుతుంటా రెక్టాంగులర్, ఇది స్ట్రైట్ లైన్ అవ్వదు కదా, ఇది స్ట్రైట్ లైన్ అవ్వదు కదా. కాబట్టి ఫ్యాన్ ప్లేట్ తిరుగుతుందంటే ఫ్యాన్ ప్లేట్ కూడా సర్క్యులర్ మోషన్ లైన్. ఇక్కడ అడిగింది సరళ రేఖ అంటే స్ట్రైట్ లైన్లో కాబట్టి ఇదే మన యొక్క ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్? సమరీతి వృత్తాకార చలనంలో ఉన్నటువంటి వస్తువుకి కింది వాటిలో ఇది ఉదాహరణ? ఇక్కడ మనకు సమరీతి వృత్తాకార చలనంలో ఉన్నదంట. ఓకే, సో ఆన్సర్ చేయండి. స్థిరమైనటువంటి వేగంతో భూమి కక్షలో తిరుగుతున్న ఉద్యానవనంలో జాగింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి, సరళ రేఖపై వెళ్తున్నటువంటి రైలు, రద్దీగా ఉన్నటువంటి వీధుల్లో తిరుగుతున్నటువంటి కారు. వృత్తాకారము అంటే సర్కిల్ కాబట్టి ఏముంటుందండి? భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి ఉపగ్రహం కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. And next, during non-uniform motion of an object along a straight line dash, సరళ రేఖ వెంట ఒక వస్తువు యొక్క అసమరీతి చలన సమయంలో డాష్ ఏమవుతుంది? ఈ కింద ఆప్షన్స్ ఒకసారి గమనించండి. సో ఇక్కడ ఏమన్నాడు? అసమరీతి చలనము అంటే వెలాసిటీలో వేరియేషను
అండ్ అది ఎట్లా వెళ్తుంది, ఒక సరళ రేఖ అంటే ఒక స్ట్రైట్ లైన్లో వెళ్తుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా చాలా కాంప్లికేటెడ్ అండి. మనం ఇప్పుడు వినేటప్పుడు ఏముందిలే అని అనిపిస్తుంది, కానీ ఎగ్జామ్లో మాత్రం ఇవే జాబ్ డిసైడర్స్ అయితే ఇట్లాంటివే ఎగ్జామ్లో మిస్టేక్స్ ఎక్కువగా మనం చేస్తూ ఉంటాం. ఓకే, సో వీటిపైన గ్రిప్ అనేది మనకు బాగా రావాలి. సో ఇక్కడ ఏమన్నాడు, అసమరీతి అంటే వేగంలో వేరియేషన్. సో వెలాసిటీ ఎట్లా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉండకుండా ఇట్లా ఉండదు అనుకోండి. ఏ సమయంలోనైనా ఏ సమయ విరామంలోనైనా వేగంలో మార్పు 0. వేగంలో మార్పు అంటే V1 V2 V3 అట్లా వీటిలలో మనకు వేరియేషన్ అనేది ఉండకూడదంట. కానీ ఇక్కడ ఏంది, ఇక్కడ వేరియేషన్ ఉండాలి అంటే ఇది కాదు. మార్పు 0 కాదు. ఎస్, వేగంలో మార్పు రేట్ అనేది 0 కాదు ఏ సమయంలోనైనా, ఎందుకంటే అది వేరియేషన్ అయితే వస్తుంది, స్పీడ్లో వేరియేషన్. కాలంతో స్థిరంగా ఉంటుంది, అప్పుడు అది సమరీతి అవుతుంది. అసమరీతి ఎందుకైంది, అవ్వదు. వివిధ పాయింట్లో అయితే ఒకే విలువను కలిగి ఉంటుంది. వేగం ఒకే విలువ కలిగి ఉంటే కాన్స్టెంట్ స్పీడ్ అడిగిందా, ఏకరీతి అన్నాడా, అసమరీతి అన్నాడు. అంటే ఏంటిది, నాన్ యూనిఫామ్ మోషన్ అంటేనే వేగంలో వేరియేషన్ ఉండాలి, కాబట్టి ఇది కూడా. సో ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. డ్యూరింగ్ యూనిఫామ్ మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఎలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. సో సరళ రేఖ వెంట ఒక వస్తువు యొక్క సమరీతి కదలిక సమయంలో ఏమవుతుంది. సో ఒక స్ట్రైట్ లైన్లో కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తున్నటువంటిది ఒకటి మనం తీసుకోవాలి. ఓకేనా, ఒక కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తున్నటువంటిది. సో ఏదైతే చెప్పండి, మనకు వేర్వేరు క్షణాల్లో వేర్వేరు పాయింట్ల వద్ద వేగం వేర్వేరు ఉంటుంది. వేర్వేరు ఎందుకు ఉంటుంది, వేగం అనేది సమానం ఉండాలి. సమానం ఉంటేనే అది సమరీతి, కాబట్టి ఇది కాదు. ఏ కాల వ్యవధిలోనైనా వేగంలో మార్పు అనేది 0గా ఉంటుంది. ఎస్, వేగంలో మార్పు అంటే V1 V2 V3 ఏది తీసుకున్నా సరే కాన్స్టెంట్గా ఉండాలి. ఇక్కడ వేరియేషన్ అయితే ఉండకూడదు. వేరియేషన్ ఉండదు అంటే 0 అన్నాడు, కాబట్టి ఇది ఓకే. వేగంలో మార్పు 0 కాదు. వేగంలో మార్పు ఎందుకు 0 కాదు, అసమరీతికైతే ఇది పాసిబిలిటీ అవుతుంది, కానీ సమరీతికి ఇది కాదు. వేగం కాలంతో నిరంతరం మార్పు, ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఇన్ ఏ డైలీ లైఫ్. నిత్య జీవితంలో మనం సమరీతి వృత్తాకార చలనానికి సంబంధించి ఏది ఉదాహరణ. సో ఏంటిది, ఫ్యాన్ అనేది మనం తీసుకుంటే కాన్స్టెంట్ వేగంతో తిరుగుతూనే ఉంటుంది. అంటే ఫ్యాన్ ఒకటి మీద పెట్టిన అనుకోండి, అదే స్పీడ్లో తిరుగుతుంది. సరళ రేఖలు అంటే అక్కడ అడిగింది వృత్తాకారం అంటే సర్క్యులర్ కదా, అడిగింది సర్క్యులర్ మోషన్, ఇక్కడ స్ట్రైట్ లైన్లో కాదు. వంపు తిరిగి ఉన్నటువంటి తలం అంటే ఇట్లా తలం ఉంది, దీని చుట్టూ దొర్లుతున్నటువంటి బంతి ఇట్లా దొర్లుతుంది, అదైతే కాదు. సరళ రహదారిపై వేగంగా వెళ్తున్నటువంటి వస్తువు స్ట్రైట్ లైన్లో, మనకు అడిగింది వృత్తాకారం, కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడితో మనకి ఆ యొక్క మోషన్ డేటా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మన డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది వస్తేనే మనకు స్పీడ్ అండ్ వెలాసిటీ వాటి యొక్క డేటా కూడా రావడం జరుగుతుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటిదంటే దీంట్లో క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది, చాలా చాలా హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, కాబట్టి మధ్యలో ఇక్కడ కూడా స్కిప్ చేయకండి. ఓకే, వాట్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ అబ్టైన్డ్ బై ద మల్టిప్లైయింగ్ ద వెలాసిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ బై ద టైమ్ ఇట్ ట్రావెల్స్ అజ్యూమింగ్ ద ఆబ్జెక్ట్ మూవ్స్ విత్ ఏ యూనిఫామ్ వెలాసిటీ. సో ఒక వస్తువు అంటే సమరీతి వేగంతో కదులుతుందని ఊహిస్తూ వస్తువు ప్రయాణించే సమయంతో దాని వేగాన్ని గుణించడం ద్వారా ఏ భౌతిక పరిమాణం మనకు లభిస్తుంది. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటిది, S=V/T. సో ఇక్కడ మనకు సమయంతో దాని యొక్క వేగాన్ని గుణించడం ద్వారా ఏదొస్తుంది, ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఫోర్స్ అంటే మన F=ma, అండ్ ఇక్కడ మొమెంటం అంటే M×v. ఇక్కడ అడిగింది ఏంది మనకు టైము అండ్ దాంతోపాటు వేగానికి సంబంధించినటువంటి డేటా కాబట్టి. ఓకే, సో సమరీతి వేగం కోసం మన స్థానభ్రంశం అనేది మన వేగానికి మరియు కాలం యొక్క లబ్ధానికి రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అంటే మనం అక్కడ తీసుకున్న టాపిక్ స్థానభ్రంశం కాబట్టి ఈజీగా ఆన్సర్ చేసాం, బట్ మెయిన్ ఎగ్జామ్లో మనకు అది గుర్తుకు రాదు కదా. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఇది ప్రాబ్లం. ఓకేనా, సో దిస్ ఈజ్ ఏ ప్రాబ్లం. మీరు తొందరపడ్డారు అనుకోండి మిస్టేక్ చేస్తారు. ఓకే, నిమ్మలంగా మనం అయితే ఆన్సర్ అయితే చేద్దాం. ఓకే, ఏ రిటార్డింగ్ ఫోర్స్ ఆఫ్ 10 Newton యాక్ట్స్ ఆన్ ఏ బాడీ, ద వర్క్ డన్ డ్యూ టు ద ఫోర్స్ ఈజ్ -200 joules. ఓకే, ఇది ఇంపార్టెంట్. వాట్ విల్ బి ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ అండర్ ద యాక్షన్ ఆఫ్ దిస్ ఫోర్స్. ఓకే, ఒక వస్తువుపై అంటే 10 న్యూటన్ల బలం అప్లై అవుతుందంట. సో F ఎంత, F=10 Newton. అండ్ ఈ యొక్క బలం కారణంగా జరిగినటువంటి పని ఏంటిది, W=-200 joules. మర్చిపోతే కష్టం అండి, మర్చిపోకూడదు. ఓకే, ఈ బలం చర్య కింద వస్తువు స్థానభ్రంశం యొక్క పరిమాణం మరియు దిశ ఎట్లా ఉంటుంది. ఓకే,
పరిమాణం మరియు దిశ అంటే డిస్ప్లేస్మెంట్ కావాలి. ఓకే. సో మనకు వీటికి సంబంధించినటువంటి రిలేషన్ ఏమైనా ఉందా అంటే ఎస్. పని యొక్క ఫార్ములా ఏంటిది? డబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ డి ఇంటూ కాస్ టీటా. ఓకే. అయితే ఇక్కడ మనకు బలం అనేది ఎట్లా పనిచేస్తుందంటే వస్తువుపై రిటార్డింగ్ ఫోర్స్ అంటే ఏంటి? వస్తువు అనేది ఇటు కదులుతుంది అనుకుంటే మనం ఫోర్స్ ఇట్ అప్లై చేస్తున్నాం అంటే బోత్ ఆర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అంటే టీటా ఏమవుతుంది? 180 అవుతుంది. టీటా 180 అవుతుంది. కాస్ టీటా 180 అంటే ఎఫ్ డి ఇంటూ -1 అవుతుంది డబ్ల్యూ. సో డబ్ల్యూ జౌల్స్లో ఉంది -200 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎఫ్ ఈక్వల్స్ టు 10 అండ్ మనకు కావాల్సినటువంటి డిస్ప్లేస్మెంట్ ఇంటూ -1. ఓకే. సో ఇక్కడ మైనస్ క్యాన్సల్. సో 10 ఒకట్ల 10 20ల. సో డి ఈక్వల్స్ టు 20. ఓకే. సో డి ఈక్వల్స్ టు 20. సో ఇది ఎట్లా ఉంటుంది? మీటర్స్లో ఉంటుంది. ఓకే. సో 2000 పోయింది, ఇక్కడ 2000 పోయింది, ఇక్కడ 20, ఇక్కడ 20. సో బల దిశలో బలానికి వ్యతిరేకంగా. ఇక్కడ అడిగింది రిటార్డేషన్ ఫోర్స్. రిటార్డేషన్ ఫోర్స్ అంటే ఆపోజిట్ కాబట్టి అది బలానికి వ్యతిరేక దిశలో రావడం జరుగుతుంది. ఓకే. సో ఆన్సర్ ఇన్ ది ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. The work done in carrying a block of mass 30 kg to a height of xm is 6000 joules. What will be the value of x in meters? సో ఇక్కడ g వాల్యూ అని మనకు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకోమంటుంది. సో ఇక్కడ ఎత్తుకు అని అన్నప్పుడు మనకు వచ్చేది mgh అండి. ఫార్ములాస్ మర్చిపోకూడదు. ఫార్ములాస్ మర్చిపోయారు అంటే కథం అయిపోయినట్టే. ఓకే. 2000, 1,80,000, 20, 1800. సో ఇక్కడ 30 kg మాస్ ఉందంట. ఓకే. సో ఆన్సర్ చేసేయండి. W ఈక్వల్స్ టు mgh. మనకు కావాల్సింది హెచ్. సో హెచ్ ఈక్వల్స్ టు W బై mg. ఓకే. W ఎంత వర్క్ అయిందంట? 6000. ఓకే. మరి మాస్ ఎంత? 30 kg. గ్రావిటీ 10. సో 0 పోయింది, ఇక్కడ 0 పోయింది, 3 ఒకట్ల 3 రెండుల అండ్ 0. సో ఎంత ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. An object is dropped from a height of 78.4 meter. What is the time taken to reach the ground? ఒక వస్తువును అంటే 78.4 మీటర్ల ఎత్తు నుంచి కింద పడేస్తే భూమిని చేరుకోవడానికి పట్టే సమయం ఎంత? సో చేయండి, ఆన్సర్ చేయండి. ఏం చేసిండు? సర్టెన్ హైట్ నుంచి పడేసిండు. ఓకే. సో ఎప్పుడైనా సరే సర్టెన్ హైట్ నుంచి కింద పడేసినప్పుడు మనం ఉపయోగించినటువంటి ఫార్ములా 2h/g √2h/g. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? h ఈక్వల్స్ టు హాఫ్ GT స్క్వేర్ నుంచి. h ఈక్వల్స్ టు UT ప్లస్ హాఫ్ GT స్క్వేర్ ఉంటుంది కదా. సో దాన్ని బట్టి సో పైన నిశ్చల స్థితి నుంచి చేసినప్పుడు u వాల్యూ ఏమైంది? 0. సో 0 ఇంటూ t ఏమైంది? 0. కాబట్టి డైరెక్ట్ ఇది మనం తీసుకున్నాం. సో ఇది ఏమైంది? ఇక్కడ ఈ యొక్క డేటా అనేది ఇక్కడికి రావడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు దీన్ని బట్టి దీంట్లో ఆన్సర్ చేసిద్దాము. సో 2 ఇంటూ హెచ్ ఎంత? 78.4 బై గ్రావిటీ ఎంత? వాడే ఇచ్చింది 9.8. ఓకే. 9 ఎంబులు 72, 8 ఎంబులు 64. సో 8 పోతుంది. సో 2 ఎంబుల 16 అండర్ రూట్ 16 అంటే 4. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. A car's velocity time graph is a straight line parallel to x-axis at 40 km/h. What will be the area enclosed between the graph and the time axis from t equals to 0 to t equals to 3 hours represent? కారు యొక్క గమన వేగం కాలం యొక్క రేఖా ప్రతిబింబం అనేది 40 km/h వేగంతో x అక్షానికి సమాంతరంగా ఉండేటటువంటి ఒక సరళ రేఖ అంట. రేఖా ప్రతిబింబం మరియు t=0 నుంచి t=3 గంటల వరకు కాలం అక్షం మధ్య ఉంచబడినటువంటి ప్రాంతం ఏమి సూచిస్తుంది? ఓకే. ఇక్కడ మనం ఒక గ్రాఫ్ తీసుకుందాము. ఓకే. సో ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా అంటే ఇక్కడ ప్యారలల్గా ఇక్కడ టైం ఈక్వల్స్ టు 0, 1, 2, 3. ఎందుకంటే ఇక్కడ t=0 నుంచి ఇక్కడ వరకు ఇచ్చిండు. ఇది ఆల్రెడీ కాలానికి సంబంధించి అయిపోయింది కాబట్టి ఇది వేగం. ఇదెంత? 40, 80, 120. ఓకే. ఇక్కడ 40 ఇచ్చిన కాబట్టి అట్లా తీసుకున్నాం. ఇట్లా స్ట్రైట్ లైన్లో ఉందంట. ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఉంది. అయితే ఈ పాయింట్ నుంచి 0 నుంచి ఇక్కడ వరకు మనకి ఏం చూపిస్తుంది? ఇది టైం చూపిస్తుంది. ఓకే. సో టైం అంటే ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ టైంలో ఈ యొక్క స్పీడ్తో వెళ్తే ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? డిస్ప్లేస్మెంట్ తెలుస్తుంది. ఓకేనా? డిస్ప్లేస్మెంట్ లేదా డిస్టెన్స్ అనేది మనకైతే తెలవడం జరుగుతుంది. సో 4 ముళ్ళ 12 అంటే 120 కిలోమీటర్లు వీళ్ళు ప్రయాణించినట్టు. ఎందుకు? గంటలో వాళ్ళు ఎంత పోతున్నారు? 40. 3 గంటలకి 4 ముళ్ళ 12 కదా, అంటే 120. సో ఇక్కడ చూడండి, కారు యొక్క సగటు వేగం తెలుస్తుందా? కాదు. తుది గమన వేగం కాదు. త్వరణము కాదు. అది ఎంత దూరం ప్రయాణించిందో తెలుస్తుంది ఈ గ్రాఫ్ ప్రకారంగా
ఈ పాయింట్లో. ఓకే, సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. An object moves along a straight path from point O to point A 100 meters away, immediately reverses and stops at point B, which is 30 meters away from A back towards O. What is the total distance covered and the magnitude of the displacement respectively? ఒక వస్తువు అంట ఓ బిందువు నుంచి ఏ బిందువుకు 100 మీటర్ల దూరంలో ఉందంట, సరళ రేఖ వెంట కదులుతుందంట ఓ నుంచి ఏ వరకు. తర్వాత వెంటనే వెనక్కి వెళ్ళి బి బిందు వద్ద ఆగుతుందంట. ఓకే, వెనక్కి వెళ్ళి బి బిందు వద్ద ఆగుతుంది. అయితే ఏ వెనక నుండి ఓ వైపు 30 మీటర్ల దూరంలో ఉంది. అంటే మనం ఇక్కడ అనుకున్నాం. ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 100 మీటర్లు. అయితే ఏ వెనక నుంచి ఓ వైపు ఇక్కడి నుంచి ఇక్కడికి 30 మీటర్ల దూరంలో ఉంటే మొత్తం ప్రయాణించినటువంటి దూరం ఎంత? ఈ నుంచి ఇడికి 100, ఇది 30 అంటే 130. అండ్ స్థానభ్రంశం ఎంత? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? 70. ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ ఇదే కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 70. సో 130, 70 ఎక్కడ ఉంది? ఇక్కడనే ఉంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇట్లాంటి క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలండి. ఇట్లాంటి క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థం. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ దాకా పోయి ఇక్కడికి వచ్చింది. సో స్థానభ్రంశం ఏంది? ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్. ఇదే కదా స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్. ఈ రెండు మధ్య డిస్టెన్స్ ఎంత? 100లోంచి 30 పోతే ఎంత? 70 కదా. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. For a body moving in a straight line, if the distance covered from point A to point B is 10 km, then which of the following statements is true regarding the displacement of the body from point A to point B? సరళ రేఖలో వదులుతున్నటువంటి వస్తువుకు ఏ బిందువు నుంచి బి బిందువు వరకు ప్రయాణించినటువంటి దూరం 10 కిలోమీటర్లు అయితే ఏ బిందువు నుంచి బి బిందువు వరకు వస్తువు యొక్క స్థానభ్రంశానికి సంబంధించి ఈ కింది ప్రకటనలు ఏది సత్యము? ఓకే, సో ఒక సరళ రేఖలో వెళ్తుందట, పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకు మొత్తం ఎంత దూరం వెళ్ళిందట? 10 కిలోమీటర్లు. అయితే ఏ బిందువు నుంచి బి బిందువు వద్ద స్థానభ్రంశం ఎంత? 10 కిలోమీటర్లే కదా, 10 కిలోమీటర్లకి సమానంగా అవుతుంది. ఓకే, ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్. ఒక వస్తువు యొక్క తొలి మరియు తుది స్థానాల మధ్య అతి తక్కువ దూరాన్ని ఏమంటారు? దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. A train starts from rest and reaches a velocity of 30 km/h in 3 minutes with a uniform acceleration. What is the distance covered by the train during this time? ఒక రైలు అంటే నిశ్చల స్థితి నుంచి ప్రారంభమై 3 నిమిషాల్లో సమరీతి త్వరణంతో 36 km/h వేగాన్ని చేరుకుంటుందంట. ఈ సమయంలో రైలు ఎంత దూరం ప్రయాణం చేసింది? ఓకే, సో ఆప్షన్ చూడండి. ఆప్షన్స్ ఏమి ఇచ్చిండు? 250, 900, 750, 500. ఓకే, సో మనకి ఇక్కడ మనకు కావాల్సినటువంటి మెయిన్ డేటా. సో ఎంత దూరం ప్రయాణించింది? సో డిస్ప్లేస్మెంట్ ఇస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ నిశ్చల స్థితి నుంచి ప్రారంభమైంది కాబట్టి తొలి వేగం 0 అంటే ఇది పోయింది, ఇదంతా పోయింది. సో ఎస్ ఈక్వల్స్ టు యూటీ అనేది లేదు. సో ఓన్లీ డైరెక్ట్ ఆఫ్ ఏటీ స్క్వేర్. ఓకే, సో మనకి ఇక్కడ 3 నిమిషాల్లో ఇచ్చేసిండు. సో ఓకే, టైం అనేది ఇచ్చేసిండు. సో టైం ఇక్కడ మనకు 3 నిమిషాలు, 3 × 60 దట్ ఈక్వల్స్ టు 180 సెకండ్స్. ఓకే, టైం ఈక్వల్స్ టు ఓకే, టైం అనేది మనకు వచ్చేసింది. సో ఇప్పుడు మనకు నెక్స్ట్ కావాల్సింది ఏంది చెప్పండి? నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటిది? యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ యాక్సిలరేషన్ అంటే ఏంటి? ఫార్ములా ఏంటిది? నేను మీకు గ్యాప్ ఎందుకు ఇస్తున్నా అంటే నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేస్తారని. ఓకే, సో తుది వేగం ఎంత? 36 km/h. సో ఇక 36 km/hని మనం ఇక్కడ సెకండ్స్లో మార్చేస్తే 36 × 5/18, 18 1 18 2 5 2 10. సో 10 meters and 0 బై టైం ఎంత? టైం ఎంత చెప్పండి? 180 సెకండ్స్ కదా ఇక్కడ మనం తీసుకుంది. సో ఆటోమేటిక్ ఇదేమైంది? 1/18. ఓకే, సో ఇక్కడ మనకు ఏ వాల్యూ వచ్చేసింది అండ్ ఈ డేటా కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మనం మొత్తాన్ని సాల్వ్ చేసేద్దాం. సో ఎస్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఏ ఎంత? 1/18 ఇంటూ నెక్స్ట్ టైం 180 × 180. సో 18 1 18, 10 అండ్ 2 1 2, 90. సో 90 10 900. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇట్లా స్లోగా చెప్పడానికి కారణం అదే, మీరు బ్యాక్ ఎండ్లో చేస్తారండి. ఓకే, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఫార్ములా నుంచి వచ్చింది.
v ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ దాని నుంచి రావడం జరిగింది. ఎట్లా జనరేట్ అయిందని ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. ఏ బాల్ ఈస్ థ్రోన్ వర్టికలీ అప్వర్డ్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 2 మీటర్ పర్ సెకండ్. వాట్ విల్ బి ద మ్యాక్సిమం హైట్ అటైన్డ్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఎట్ ద హైయెస్ట్ పాయింట్ రెస్పెక్టివ్లీ ఆఫ్ ద బాల్. ఓకే, సో ఒక బంతిని అంట 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో అంట నిలువుగా పైకి విసిరేస్తే బంతి యొక్క ఎత్తైనటువంటి ప్రదేశంలో వరుసగా వస్తువు యొక్క గరిష్ట ఎత్తు మరియు వేగం ఎంత ఉంటుంది. సో ఒక బంతిని 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో మనం పైకి విసిరేసాము, అది సర్టెన్ కొంత హైట్కి వెళ్ళింది. సో ఇప్పుడు ఇది చేరుకున్నటువంటి గరిష్ట ఎత్తు అండ్ దీనికి సంబంధించినటువంటి వేగం ఆ యొక్క టోటల్ డేటాని ఇవ్వమంటాం. సో సింపుల్ లాజిక్ అండి, గరిష్ట ఎత్తుకు చేరుకున్న తర్వాత అక్కడ దాని యొక్క వేగం 0 అయిపోద్ది కాబట్టి ఈ రెండు పోయినాయి. సో 5 మీటర్సా 0.2 మీటర్స్. సో దీంట్లోంచి మనకు ఆ యొక్క డేటాను మనం అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో యాక్చువల్గా హెచ్ ఈక్వల్స్ టు మనకు ఉన్నటువంటి ఫార్ములా u²/2g. ఓకే, సో తొలి వేగం ఎంత 2 కదా, అంటే 2 × 2 4/2 ఇంటూ జీ వాల్యూ ఎంత 10. సో 2 1 2 2 2 1 2 5. సో 1/5 దట్ ఈక్వల్స్ టు 0.2. సో 0.2 అంటే ఇది ఆన్సర్. ఈ ఫార్ములాస్ అన్ని ఆన్సర్ వచ్చినాయి. ఏంటి అంటే ఆల్రెడీ మనం సైన్స్ న్యూమరికల్స్ దాంట్లో ఈ ఫార్ములాస్ అన్ని ఇవ్వడం జరిగింది. అందులోంచి మనకి క్వశ్చన్స్ అన్ని కూడా ఫ్రేమ్ అయినాయి కూడా, ఒక్కటి కూడా కొత్త క్వశ్చన్ లేదు ఇందులో. ఓకే, ఏ ట్రైన్ ఈస్ ట్రావెలింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 180 km/h. బ్రేక్స్ ఆర్ అప్లైడ్ సో యాజ్ టు ప్రొడ్యూస్ ఏ యూనిఫామ్ యాక్సిలరేషన్ ఆఫ్ 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అది కూడా ఏంది మైనస్లో. వాట్ విల్ బి ద డిస్టెన్స్ కవర్డ్ బై ద ట్రైన్ బిఫోర్ ద కమింగ్ టు రెస్ట్. ఓకేనా, సో 180 km/h వేగంతో ప్రయాణిస్తుందంట, దాని యొక్క త్వరణం ఎంత అంట -1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అయితే అప్పుడు ఆటోమేటిక్గా బ్రేక్స్ అప్లై అవుతాయి కాబట్టి నిశ్చల స్థితికి రావడానికి ముందు అది ఎంత దూరం ప్రయాణం చేస్తుంది. సో 180 km/h వేగం నుంచి 0కి రావాలి. ఓకే, సో ఇక్కడ మనకు అది హారిజెంటల్గా ఉంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ s ఈక్వల్స్ టు u²/2g. వర్టికల్ అయితే హెచ్ అని తీసుకుంటాము, ఇక్కడ ఈ యొక్క డేటా తీసుకున్నాము. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ సంబంధించినటువంటి డేటా మనకైతే కావాల్సి ఉంటుంది. ఓకే, సో తొలి వేగం ఎంత మనకు ఇక్కడ ఇచ్చింది 180 km/h. డైరెక్ట్ 180 అప్లై చేస్తే రైల్వే వాడు ఎమ్మటే వెళ్ళిపో అంటాడు, దాంతోపాటు మైనస్ కూడా చేసేస్తాడు. ఓకే, మైనస్ అంటే ఏంటి 0.33 కూడా తీసుకుంటాడు. సో 180 × 5/18. సో ఇది పోతే ఇక్కడ 10 వస్తుంది, 15 50. ఏంటిది ఇది మీటర్ పర్ సెకండ్. 50 × 50 ఎందుకంటే స్క్వేర్ ఉంది కదా, బై 2 ఇంటూ జీ లేదు. సో జీ లేకుండా యాక్సిలరేషన్ ఇచ్చింది కదా, యాక్సిలరేషన్ తీసుకుందాం -1. ఓకే, -1 అంటే రిటార్డేషన్ కాబట్టి ఇక్కడ 1 తీసుకున్నా -1 తీసుకున్నా పెద్ద తేడా ఏం లేదు. 25 25 5 125. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆటోమేటిక్ వాడు ఇచ్చింది కదా ముందే నిశ్చల స్థితికి వస్తుంది అంటే డౌన్కి వచ్చేస్తుంది కాబట్టి మైనస్ అవసరం లేదు. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఏం లేదు, ఇది ఒక్కటే ఇంప్లిమెంటేషన్ చేయడం రావాలంతే. km/h మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి. అండ్ అథ్లెట్ రన్స్ ఆన్ ఏ సర్క్యులర్ ట్రాక్ with a diameter of 300 meters and completes one round in 50 seconds. If the athlete runs for 2 minutes and 30 seconds, what is the total distance covered from the starting point? ఒక అథ్లెట్ అంటే ఏం చేసినట్ట 300 మీటర్ల వ్యాసం ఉందంట, ఉన్నటువంటి ఆ యొక్క వృత్తాకార ట్రాక్ పై పరిగెడుతుందంట. అయితే 50 సెకండ్లో ఒక రౌండ్ పూర్తి చేస్తారంట. ఓకేనా, అయితే మనకు 2 నిమిషాల 30 సెకండ్ల వరకు పరిగెడితే అతను ప్రారంభం నుంచి ఎంత దూరంలో ఉన్నాడు. అసలు ఈ యొక్క 2 నిమిషాల 30 సెకండ్లకి అతను ఎంత దూరం ప్రయాణిస్తుందో తెలవాలి. ఓకే, సో ఈ 2 నిమిషాల 30 సెకండ్లు అంటే 2 minutes 30 secondsని మన సెకండ్స్లో మార్చుకుంటే 2 నిమిషాలకి ఏమవుతుంది 120 + 30కి 30 దట్ ఈక్వల్స్ టు 150. ఓకే, 150 ఎవ్రీ 50 సెకండ్స్కి అతను ఒక ల్యాప్ చేస్తే 150 సెకండ్స్కి అతను 3 ల్యాప్లు చేస్తాడు. ఒక ల్యాప్కి అతను ఎంత దూరం ప్రయాణిస్తాడు, ఇక్కడ నుంచి ఇక్కడ డయామీటర్ అనేది 300. కానీ మనకున్నటువంటి ఫార్ములా ఏంటిది 2πr లేదా πd. సో πd ప్రకారంగా 3.14 పై ఎంత 3.14 × 300. ఇది మనం సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 942. సో అంటే ఒక ల్యాప్లో అతను ప్రయాణించినటువంటి దూరం ఎంత 942 మీటర్లు అయితే మొత్తం 3కి ఏమైంది 3 × 942. సో 9 3 27 27 అంటే ఇదే. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ ఈజ్ రిక్వైర్డ్ టు డిస్క్రైబ్ ద డిస్టెన్స్ ఆన్ ఆబ్జెక్ట్ హ్యాస్ ట్రావెల్డ్. ఒక వస్తువు ప్రయాణించినటువంటి దూరాన్ని వివరించడానికి ఏది అవసరము. ఏం కావాలండి, మనకు ఒక దిశ ఉంటే సరిపోతుంది, పరిమాణం కూడా అవసరం లేదు.
ప్రయాణించినటువంటి దూరాన్ని వివరించడానికి. ఎందుకు? మనకు స్థానభ్రంశం అనేది ఇక్కడ హెల్ప్ అవుతుంది కాబట్టి. ఏ బాల్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ రెస్ట్ ఎట్ ద టాప్ ఆఫ్ an inclined smooth plane of length 5 cm. After reaching the bottom, it travels horizontally on a smooth surface. How much distance will it travel horizontally? Neglect the frictional force as both the plane and surface are smooth. ఓకే, సో ఇక్కడ 5 సెంటీమీటర్ల పొడవున్నటువంటి వంపు తిరిగినటువంటి ఈ విధంగా మృదువైనటువంటి సమతల భాగంలో ఒక బంతి అంటే నిశ్చల స్థితి నుంచి ఇక్కడ మనం డ్రాప్ చేసినమాట. అది ఈ విధంగా వెళ్ళిపోయిందట. చేరిన తర్వాత ఈ కింద సర్ఫేస్ కూడా ఫ్లాట్గానే ఉందంట. సేమ్ అట్నే అది ట్రావెల్ అవుతుందంట ఈ విధంగా. అయితే అది ఎంత దూరం పోతుంది? సో ఈ రెండు మీద ఫ్రిక్షన్ రానంత వరకు అది వెళ్తూనే ఉంటుంది. అంటే అది ఇన్ఫినిట్. ఇక్కడికి రాగానే ఆటోమేటిక్ కొద్దిగా మూమెంట్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? గ్రావిటీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి యొక్క ఫ్రిక్షన్ వల్ల ఏమైంది? స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఫ్రిక్షనే లేదంటున్నాడు. ఫ్రిక్షన్ని మనం కన్సిడర్ చేయొద్దు కాబట్టి ఇన్ఫినిట్ ఈజ్ అవర్ ఆన్సర్. If an object's velocity changes uniformly over a period of time, how can the average velocity during that time can be calculated? ఒక వస్తువు యొక్క వేగం అనేది కొంతకాలానికి సమరీతిలో మారితే ఆ సమయంలో సగటు వేగాన్ని ఎలా లెక్కించవచ్చు? ఓకేనా? సో వేగంలో మార్పు వస్తుందంట కొంతకాలానికి. సో ఆన్సర్ ఏమైతే చెప్పండి? థింక్ ఇట్, ఆలోచించండి, ఈజీగా అయిపోద్ది. సగటు వేగాన్ని తీసుకోవాలంటే ఏం చేయాలి మనకు అక్కడ? ఇది మ్యాథ్సే, వేరేది ఏం లేదు. దాని యొక్క తొలి వేగం తుది వేగాల యొక్క సగటును తీసుకోవడం ద్వారా చేస్తాం. ఇది చేస్తాం కదా ఆల్రెడీ. ఆర్థమెటిక్లో ఉన్నటువంటి పాయింట్ని తీసుకొచ్చి ఇలా పెట్టేసిండు. ఓకే, సో ఆన్సర్ ఏంటిది? ఇది ఆన్సర్. సో దీంట్లో v ఈక్వల్స్ టు v డాష్ అంటే సగటు వేగం, దట్ ఈక్వల్స్ టు u ప్లస్ v/2 ఇది ఉపయోగిస్తారు కదా. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్. సో దీన్ని మనం కైనమాటిక్ అంటే శుద్ధగతిక సమీకరణాల్లో s ఈక్వల్స్ టు u ప్లస్ v/2గా మనం తీసుకోవడం జరుగుతుంది. కెన్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ బి గ్రేటర్ దెన్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్? ఒక వస్తువు యొక్క స్థానభ్రంశం ప్రయాణించినటువంటి దూరం కంటే ఎక్కువగా ఉంటుందా? ఎప్పుడైనా సరే స్థానభ్రంశము ప్రయాణించినటువంటి దూరం కంటే ఎక్కువగా ఉండదు. ఎందుకంటే ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్. సో డిస్టెన్స్ అంటే మనం ఇటు లేదని తీసుకోవచ్చు, కానీ డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకే ఉంటుంది కాబట్టి. సో ఆన్సర్ ఏంటిదండి? కాదు. స్థానభ్రంశం అనేది దూరం కంటే ఎల్లప్పుడూ ఎక్కువగా ఉండదు. ఎప్పుడైనా సరే తక్కువ ఉంటుంది లేదా సమానం ఉంటుంది, అంతే తప్ప ఎక్కువ అయితే ఎప్పుడు కూడా ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇక్కడతో ఈ యొక్క వీడియోని కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ పార్ట్లో దీని యొక్క కంటిన్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. దీంట్లో మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎవరైతే యొక్క గ్రూప్ డి సిబిడి టెస్ట్ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వచ్చు. మీకు ఇక్కడ ఒక ఫ్రీ మార్క్ టెస్ట్ అందుబాటులో ఉంటుంది, గ్రాండ్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉంటాయి. అండ్ వాల్యుబుల్ అయినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి అయితే మీకైతే అందుబాటులో ఉంటుంది. మీరు అక్కడ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనం ఏం చేద్దాం, మరొక పార్ట్తో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.